ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోని 30 మంది అత్యంత ప్రసిద్ధ మహిళా గాయకులు వీరి గురించి మనం క్లుప్తంగా తెలుగులో తెలుసుకోబోతున్నాము. పరిచయం. సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరిచే, స్వస్థపరిచే మరియు అనుసంధానించే ఒక సార్వత్రిక భాష. ఈ వీడియోలో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ 30 మంది మహిళా గాయకులను మరియు వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలను తెలుసుకుందాం. పురాణ దిగ్గజాల నుండి ఆధునిక ప్రపంచ సూపర్ స్టార్ల వరకు ఈ మహిళలు సంగీత చరిత్రను తీర్చిదిద్దారు. వారి ప్రయాణాలు, విజయాలు మరియు మరపురాని స్వరాలను కలిసి తెలుసుకుందాం. 1. విట్నీ హ్యూస్టన్, యుఎస్ఏ. విట్నీ హ్యూస్టన్ సంగీత చరిత్రలో అత్యంత శక్తివంతమైన గాత్రాలలో ఒకటి కలిగిన గాయని. ఆమె పాడిన ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెను సార్వకాలిక గొప్ప గాయకులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. 2. మడోన్నా, యుఎస్ఏ. మడోన్నాను పాప్ రాణి గా పిలుస్తారు. ఆమె తన సంగీతాన్ని మరియు శైలిని నిరంతరం పునరావిష్కరించింది. ఆమె అత్యంత ప్రభావవంతమైన కళాకారిణులలో ఒకరు. 3. మరియా క్యారీ, యుఎస్ఏ. మరియా క్యారీ తన అద్భుతమైన స్వర పరిధికి ప్రసిద్ధి చెందింది. ఆమె ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ యూ పాట ఒక ఐకానిక్ గీతం. ఆమె అత్యధికంగా అమ్ముడైన మహిళా కళాకారిణులలో ఒకరు. 4. సెలిన్ డియోన్, కెనడా. సెలిన్ డియోన్ తన భావోద్వేగభరితమైన మరియు శక్తివంతమైన గాత్రానికి ప్రసిద్ధి చెందింది. ఆమె మై హార్ట్ విల్ గో ఆన్ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఒక లెజెండరీ పాప్ మరియు బల్లాడ్ గాయని. 5. బియాన్స్, యుఎస్ఏ. బియాన్స్ తన శక్తివంతమైన ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె డెస్టినీస్ చైల్డ్ తో తన ప్రస్థానాన్ని ప్రారంభించి సోలో స్టార్గా ఎదిగింది. ఆమె నేటి అత్యంత ప్రభావవంతమైన కళాకారిణులలో ఒకరు. 6. టేలర్ స్విఫ్ట్, యుఎస్ఏ. టేలర్ స్విఫ్ట్ తన పాటల ద్వారా కథలు చెప్పడంలో ప్రసిద్ధి చెందింది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. ఆమె నేటి అత్యంత ప్రముఖ పాప్ తారలలో ఒకరు. 7. అడెలే, యూకే. అడెలే తన హృదయమైన మరియు భావోద్వేగభరిత గీతాలకు ప్రసిద్ధి. ఆమె ఆల్బమ్లు అనేక రికార్డులను బద్దలు కొట్టాయి. ఆమె ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేమించబడే గాయకులలో ఒకరు. 8. లేడీ గాగా, యుఎస్ఏ. లేడీ గాగా తన ప్రత్యేకమైన శైలి మరియు ధైర్యమైన ప్రదర్శనలకు ప్రసిద్ధి. ఆమె అనేక గ్లోబల్ హిట్లను అందించింది. ఆమె ఒక పాప్ కల్చర్ ఐకాన్. 9. రిహానా, బార్బడోస్. రిహానా ఒక గ్లోబల్ పాప్ మరియు రిథమ్ అండ్ బ్లూస్ సూపర్ స్టార్. ఆమెకు అనేక చార్ట్ టాపింగ్ హిట్ పాటలు ఉన్నాయి. ఆమె ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. 10. కేటీ పెర్రీ, యుఎస్ఏ. కేటీ పెర్రీ తన రంగుల పాప్ సంగీతానికి ప్రసిద్ధి. ఆమె పాటలు ప్రపంచవ్యాప్తంగా చార్ట్లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆమె అత్యధికంగా అమ్ముడైన కళాకారిణులలో ఒకరు. 11. షకీరా, కొలంబియా. షకీరా తన ప్రత్యేక గాత్రం మరియు నృత్య శైలికి ప్రసిద్ధి. ఆమె లాటిన్ పాప్ను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఆమె ఒక గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్. 12. జెన్నిఫర్ లోపెజ్, యుఎస్ఏ. జెన్నిఫర్ లోపెజ్ ఒక గాయని, నర్తకి మరియు నటి. ఆమెకు అనేక హిట్ పాటలు మరియు ప్రదర్శనలు ఉన్నాయి. ఆమె ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఐకాన్. 13. బిల్లీ ఐలిష్, యుఎస్ఏ. బిల్లీ ఐలిష్ తన ప్రత్యేకమైన గాత్రం మరియు శైలికి ప్రసిద్ధి. ఆమె చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె కొత్త తరం కళాకారులకు ప్రతినిధిగా నిలుస్తోంది. 14. డూవా లిపా, యూకే.
దూవా లిపా ఆధునిక పాప్ సంగీతానికి ప్రముఖ ప్రతినిధి. ఆమె పాటలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించాయి. ఆమె నేటి అగ్రశ్రేణి గాయకులలో ఒకరు. 15. అరియానా గ్రాండే, యుఎస్ఏ. అరియానా గ్రాండే తన శక్తివంతమైన గాత్రానికి ప్రసిద్ధి. ఆమె అనేక చార్ట్ టాపింగ్ పాటలను అందించింది. ఆమె ఒక ప్రముఖ పాప్ కళాకారిణి. 16. సెలెనా గోమెజ్, యుఎస్ఏ. సెలెనా గోమెజ్ ఒక ప్రసిద్ధ గాయని మరియు నటి. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అనేక హిట్ పాటలు ఉన్నాయి. ఆమెకు భారీ అభిమాన గణం ఉంది. 17. నిక్కీ మినాజ్, ట్రినిడాడ్ మరియు యుఎస్ఏ. నిక్కీ మినాజ్ తన ర్యాప్ మరియు బోల్డ్ శైలికి ప్రసిద్ధి. ఆమె ఆధునిక హిప్ హాప్ సంగీతాన్ని ప్రభావితం చేసింది. ఆమె ఒక గ్లోబల్ మ్యూజిక్ స్టార్. 18. బ్రిట్నీ స్పియర్స్, యుఎస్ఏ. బ్రిట్నీ స్పియర్స్ను పాప్ యువరాణి గా పిలుస్తారు. ఆమె 2000లలో పాప్ సంగీతాన్ని శాసించింది. ఆమె ఒక కాలాతీత ఐకాన్గా నిలిచింది. 19. క్రిస్టినా అగ్యులేరా, యుఎస్ఏ. క్రిస్టినా అగ్యులేరా తన శక్తివంతమైన గాత్రానికి ప్రసిద్ధి. ఆమె అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె ఒక గౌరవనీయమైన సంగీత కళాకారిణి. 20. జానెట్ జాక్సన్, యుఎస్ఏ. జానెట్ జాక్సన్ పాప్ మరియు R&B సంగీతంలో దిగ్గజం. ఆమె వినూత్న ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. ఆమె అనేక మంది కళాకారులను ప్రభావితం చేసింది. 21. టీనా టర్నర్, యుఎస్ఏ, స్విట్జర్లాండ్. టీనా టర్నర్ను క్వీన్ ఆఫ్ రాక్ గా పిలుస్తారు. ఆమె శక్తివంతమైన గాత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ఆమె ఒక సంగీత దిగ్గజం. 22. అరెథా ఫ్రాంక్లిన్, యుఎస్ఏ. అరెథా ఫ్రాంక్లిన్ను క్వీన్ ఆఫ్ సోల్ గా పిలుస్తారు. ఆమె గాత్రం సోల్ సంగీతానికి ఒక గుర్తింపుగా నిలిచింది. ఆమె గొప్ప గాయకులలో ఒకరు. 23. లతా మంగేష్కర్, భారత్. లతా మంగేష్కర్ ఒక దిగ్గజ భారతీయ గాయని. ఆమె వేలాది పాటలను పాడారు. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు. 24. శ్రేయా ఘోషల్, భారత్. శ్రేయా ఘోషల్ తన మధురమైన గాత్రానికి ప్రసిద్ధి. ఆమె అనేక భారతీయ భాషల్లో పాటలు పాడుతుంది. ఆమె నేటి అగ్రశ్రేణి గాయకులలో ఒకరు. 25. సునిధి చౌహాన్, భారత్. సునిధి చౌహాన్ ఉత్సాహభరితమైన పాటలకు ప్రసిద్ధి. ఆమె శక్తివంతమైన గాన శైలితో గుర్తింపు పొందింది. ఆమె బాలీవుడ్లో ప్రముఖ గాయకురాలు. 26. ఐయూ, దక్షిణ కొరియా. ఐయూ దక్షిణ కొరియాలో ప్రముఖ గాయకురాలు. ఆమె మధురమైన గాత్రానికి ప్రసిద్ధి చెందింది. ఆమె కే పాప్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. 27. టేలర్ మామ్సెన్, యుఎస్ఏ. టేలర్ మామ్సెన్ రాక్ సంగీతానికి ప్రసిద్ధి చెందిన గాయని. ఆమె ది ప్రిటీ రెక్లెస్ బృందానికి ప్రధాన గాయని. ఆమెకు బలమైన అభిమాన గణం ఉంది. 28. రోజే, దక్షిణ కొరియా, న్యూజిలాండ్. రోజే బ్లాక్ పింక్ బృందంలోని ప్రముఖ సభ్యురాలు. ఆమెకు ప్రత్యేకమైన గాత్ర శైలి ఉంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా కే పాప్లో ప్రసిద్ధి చెందింది. 29. లీసా, థాయిలాండ్. లీసా ర్యాప్ మరియు నృత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఒక గ్లోబల్ కే పాప్ స్టార్. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. 30. జెన్నీ, దక్షిణ కొరియా. జెన్నీ తన స్టైలిష్ ఇమేజ్ మరియు గాత్రానికి ప్రసిద్ధి చెందింది. ఆమె బ్లాక్పింక్లో ప్రముఖ సభ్యురాలు. ఆమె ఒక గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్. ముగింపు.
ఈ 30 మంది అద్భుతమైన మహిళా గాయనీమణులు తమ ప్రతిభ మరియు కృషితో ప్రపంచ సంగీత పరిశ్రమను మార్చారు. వారి గాత్రాలు వివిధ సంస్కృతులు మరియు తరాల మధ్య అనుసంధానాన్ని కల్పిస్తున్నాయి. కాలాతీత దిగ్గజాల నుండి ఆధునిక తారల వరకు వారి వారసత్వం శాశ్వతంగా నిలిచిపోతుంది. మీకు ఇష్టమైన గాయని ఎవరు? క్రింద కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.